హాయ్ అండి. మీషోలో నేను తీసుకున్న కొత్త ప్రోడక్ట్. అసలు నేను ఇంత మంచి ప్రోడక్ట్ వస్తుందని నేను అనుకోలేదు. అంటే మామూలుగా మైక్రోవేవ్ వాడే వాళ్ళకు ఒక జెన్యూన్ ప్రాబ్లం ఉంటుందండి. అదేంటంటే మనము కర్రీస్, ఫ్రైస్ ఏదైనా ఓపెన్ బౌల్లో పెట్టి వేడి చేస్తే ఆయిల్ అనేది, మసాలా అనేది పైన చిల్లుతాయి. ఆ మరకలు ఒక్కోసారి నూనె మరకలు చాలా కష్టంగా, అసలు అవి క్లీన్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అయితే ఇది నాకు సజెషన్స్లో వచ్చింది మీషోలో. ఇది ఐకియా ప్రోడక్ట్ అండి. అంటే నాకు మీషోలో ఐకియా ప్రోడక్ట్స్ ఉంటాయని తెలీదు. దీని పేరు ఏమని ఉంది తెలుసా అండి? దీని డిస్క్రిప్షన్ ఫుడ్ కవర్ ఫర్ మైక్రోవేవ్ అని ఉంది. అరే ఇదేదో బాగుంది అని దాని ఫీచర్స్ చూస్తే బాగుంది. సైజ్ వచ్చేసి ఫ్రీ సైజ్ అని ఉంది. సరే ఇది బాగుంది, మనం ట్రై చేద్దామని నేను ఆర్డర్ ఇచ్చాను. ఇది ఇట్లా ఉందండి, ఇదిగోండి. దీనికి హోల్స్ ఉన్నాయన్నమాట. ఇది డోమ్ లాగా ఉంది. ఇది మైక్రోవేవ్లో నేను ఎలా వాడతానో చూపిస్తాను. దీని ప్రైస్ వచ్చేసి 240 రూపీస్ అండి. మంచి ఇదేంటి సిలికాన్ ప్లాస్టిక్, చీప్ ప్లాస్టిక్ కాదు, మంచి ప్లాస్టిక్. ఇంకా ఐకియా ప్రోడక్ట్ అంటే ఇంక చెప్పేది ఉందండి. సరే అని ఆర్డర్ పెట్టాను. చాలా బాగుంది. మీకు ఒకసారి చూపిస్తాను. ఎవరైనా ఇలా మైక్రోవేవ్ నుండి కావాల్సిన వాళ్ళు చక్కగా మీషోలో ఆర్డర్ పెట్టుకోండి. యాక్చువల్లీ నేను నిన్నైతే చికెన్ వేడి చేశాను. ఇది పప్పుచారు అండి. ఈ పప్పుచారు నేను వేడి చేసి చాలా చల్లగా ఉంది కదా, వెదర్ చాలా చల్లగా ఉంది. తినే ముందు వేడి చేద్దామని చేస్తున్నా. ఇది మామూలుగా ఓపెన్గా పెడితే ఏంటంటే, ఇదిగోండి, ఇప్పుడు ఓపెన్గా ఇట్లా పెట్టి వేడి చేశాను అనుకోండి, ఈ పైన అంతా చిల్లుతుంది. నాకు డైలీ ఇది క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే ఫుడ్ కదా, ఆయిల్ ఫుడ్ డైలీ క్లీన్ చేయకుంటే ఆ మరకలు అలా ఉండిపోతే అది మన హెల్త్కి కూడా మంచిది కాదు కదా, స్టేల్ ఫుడ్ ఉండడం. ఇది నేను పెట్టి చూపిస్తాను. ఇది స్టాండర్డ్ సైజ్ ఇచ్చారు ఇలా అనమాట. ఇప్పుడు దీనికి ఈ హోల్స్ ఉన్నాయి. ఈ డోమ్ ఇట్లా పెట్టేసి ఇప్పుడు వేడి చేయాలి. చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి. నాకు ఆశ్చర్యం అనిపించింది. అంటే ప్రతి అవసరానికి ఒక ప్రోడక్ట్ కనిపెట్టి ఉంటారు కదా, మనము అంటే ఓపిక్గా వెతికితే అన్నిటికీ సొల్యూషన్ దొరుకుతుందని. ఇదిగోండి, మీకు కనిపిస్తుందో లేదో, ఇదిగోండి పప్పు అయితే చక్కగా వేడైపోయింది. ఇదిగోండి పొగలు వస్తున్నాయి చూడండి. నేను ఈ డోమ్ని చూపిస్తాను. ఇదిగోండి, మీకు ఐడియా వస్తుందో లేదో, కొంచెం ఇట్లా చిల్లిందనమాట. ఒకవేళ ఈ డోమ్ గనక లేదనుకోండి, ఇప్పుడు ఈ డోమ్ గనక లేకపోతే ఇదంతా పైనకి చిల్లుతుంది. నాకు రోజు క్లీన్ చేసుకోవడం కష్టం అవుతుంది అనమాట. సో నాకు ఇది చాలా మంచి సొల్యూషన్ అనిపించిందండి. మీరు ఏంటంటే ఫుడ్ కవర్ ఫర్ మైక్రోవేవ్ అని సెర్చ్ చేయండి, మీషోలో ఉంది. చాలా మంచి ప్రోడక్ట్. అవసరం ఉన్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పక కొనుక్కోండి.